హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళ ఎగ్జామ్. సో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో జిఎస్జికి సంబంధించిన మినీ మార్క్స్ టెస్ట్ ఫ్రెండ్స్. సో రాబోయే ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా చూడండి, మీకు కూడా రిలేటెడే. డాష్ రేఖ భారతదేశం యొక్క మధ్య భాగం గుండా వెళ్తుంది. కర్కట రేఖ. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి. ఒత్తిడిని కొలవడానికి కింది స్థానాల్లో ఏది ఉపయోగించబడుతుంది? బైరోమీటర్ ఫ్రెండ్స్. హిందూ మహాసముద్రంలో డాష్ ఉంది? కర్లెస్బర్గ్ రీడ్ ఫ్రెండ్స్. నల్లరేగడి నేల ఏ సాగుకు అనుకూలమైనది? పత్తి. ప్రయాగ ప్రశస్తి రచయిత ఎవరు? హరిసేన ఫ్రెండ్స్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి యూరోపియన్ దేశం ఏది? పోర్చుగల్ ఫ్రెండ్స్. పోర్చుగీస్ వారు కదా వచ్చింది మొదటగా. సో డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఆర్మీ వల్ల ఎంపీఏటీజీఎం వెపన్ సిస్టమ్ యొక్క విజయవంతమైన ట్రయల్స్ నిర్వహించాయి. ఎంపీఏటీజీఎం యొక్క పూర్తి రూపం ఏమిటి? మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మొక్కలలో కిరణజన్య సమీకరణకు డాష్ ముఖ్యమైనవి? క్లోరోప్లాస్ట్లు ఫ్రెండ్స్. కింది వాటిలో దేనికి ప్రాథమిక నియమాల సమితిని అందించడం రాజ్యాంగం యొక్క మొదటి విధి? సమాజంలో సామాన్యము ఫ్రెండ్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ ప్రధాన భారతీయ రాష్ట్రం అత్యధికంగా పట్టణీకరణ చేయబడింది? తమిళనాడు ఫ్రెండ్స్. భూమి యొక్క బయటి ఘన పొర ఏది? క్రస్ట్. కింది వాటిలో అక్వర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్కి కారణమయ్యే వైరస్ ఏది? హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్ ఫ్రెండ్స్. ఏ ఒలింపిక్స్లో భారత్ తొలిసారిగా బంగారు పతకం సాధించింది? 1928 ఫ్రెండ్స్. రాడ్యం. విషు పేరుతో కొత్త సంవత్సరాన్ని ఏ రాష్ట్రం జరుపుకుంటారు? కేరళ ఫ్రెండ్స్. ఆర్థిక ప్రణాళిక యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి. గాంధీజీ ఏ సంవత్సరంలో దండి మార్చ్ నిర్వహించారు? 1930 ఫ్రెండ్స్. బ్రిటిష్ కాలంలో భారతదేశంలో మొదటి జనాభా గణన డాష్గా జరిగింది? లార్డ్ మయో పదవీ కాలంలో. ఫ్లోర్కన్లో భారతదేశం మొదటి అణు పరీక్షను ఏ సంవత్సరంలో నిర్వహించింది? 1974 ఫ్రెండ్స్. భారతదేశంలో అతిపెద్ద మరియు మార్గదర్శక స్టార్టప్ ఈవెంట్గా గుర్తింపు పొందిన స్టార్టప్ మహాకుంభ ఏ నగరంలో నిర్వహించబడింది? ఢిల్లీ ఫ్రెండ్స్. వైశాల్యంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఏది? కెనడా. సో దీని షార్ట్ కట్ వచ్చేసి రుక్కుబై ఫ్రెండ్స్. మొదట వచ్చే రష్యా, కెనడా. కింది వాటిలో మినటామిక్ ఏది? హీలియం ఫ్రెండ్స్. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. క్రింది వారిలో భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? గౌరవనీయులైన శ్రీ జస్టిస్ హరిలాల్ జీకే సుందర్స్ కనియా. సో షార్ట్ కట్గా హెచ్జే కనియాగా పిలుస్తారు ఫ్రెండ్స్. మాను బకర్ గురించి కింది అంశాలలో పరిగణించండి. ప్రకటన నెంబర్ 1. ఒలింపిక్స్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్గా మాను బకర్ నిలిచింది. సో రైట్ ఫ్రెండ్స్.
ప్రకటన నంబర్ 2 టోక్యో 2020 ఒలింపిక్స్లో మానుబక తన మొదటి ఒలింపిక్ పథకాన్ని గెలుచుకుంది. సో రాంగ్ ఫ్రెండ్స్, టోక్యో ఒలింపిక్స్ కాదు, ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆప్షన్ 1 మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావండి ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో అదేవిధంగా రాబోయే ఎగ్జామ్స్ గ్రూప్ డి కూడా సంబంధించిన జిఎస్జికే అండ్ అర్థమెటిక్కి సంబంధించిన కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.